వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ వీడియోలో ఇప్పటికే మీకు తెలిసిపోయి ఉంటుంది థంబ్‌నెయిల్ చూసి. అవునండి, కల్తీ లేని పసుపు ఇంట్లోనే ఎలా తయారు చేసుకుందాం అనేది. చాలా వరకు ఈ మధ్య కాలంలో పసుపును కొనడమే జరుగుతుందండి. ఇంట్లో చాలా తక్కువండి రెడీ చేసుకోవడం. ప్రస్తుతం సమాజంలో మనం ఎలాంటి సమాజంలో ఉంటున్నామంటే ప్రతిదీ కల్తీయేనండి. తినే వస్తువు, తాగేది అన్నీ కల్తీయే. తెలిసి తెలిసి కల్తీ పదార్థాలను వాడడం ఎందుకండి? అవేర్‌నెస్ అయితే వచ్చింది చాలా వరకు జనాల్లో. హోమ్ ఫుడ్‌నే తీసుకుంటున్నారు. ఇంట్లోనే అన్నీ స్నాక్స్ లాంటివి ప్రిపేర్ చేసుకుంటున్నారు. బయట కొనుక్కోకుండా పిల్లలకి అన్నీ ఇంట్లోనే సమకూరుస్తున్నారు. సో, దాని పరంగానే ఇంకో స్టెప్ ముందుకేద్దామని నేను 2 ఇయర్స్ బ్యాకే డిసైడ్ అయిపోయానండి. ఎందుకంటే ఇది ఎలా చేశాను అంటే, ఇలా ఎందుకు డిసైడ్ అయ్యానంటే మెయిన్‌గా ఒకరోజు నాకు పసుపు మొహానికి రాసుకునే అలవాటుందండి. మామూలుగా రాసుకుంటే ఎంత రాయంగానే మంటొచ్చేసేసిందండి. ఏంటి అని జెప్పేసి ఆలోచిస్తే ఓకే. కొన్న పసుపు గదా! అందుకనే అనుకుంటాను అని. తర్వాత చాలా ఆలోచించాను. అంతకుముందు రాసినప్పుడు అలా ఉండేది కాదండి. నా చిన్నప్పుడు అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు రాసినప్పుడు అంత మంటగా ఉండేది గాదు. చాలా బావుండేది. ఏంటిది అని రంగు కూడా కొంచెం తేడాగానే ఉందండి. మనం తీసుకునే పసుపు అంటే ఇంట్లో పట్టించిన పసుపుని యెల్లో కలర్‌లో ఉంటది. ఇది లైట్‌గా కలర్ చేంజ్ ఉంటది. కావాలంటే మీరు గమనించండి. పసుపుని ఎన్ని రకాలుగా వాడతామండి. శుభకార్యాలకు వాడతాము. సౌందర్య సాధనంగా వాడతాము. అంటే కొంతమంది మొహానికి రాసుకుంటారు. కొంతమంది ఒంటి నిండా రాసుకుంటారు. అదేంటి ఇంకా పిల్లలకు కానీ, ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ ఆరోగ్యం బాగోలేనప్పుడు పసుపుని పాలలో కలుపుకొని మరిగించి తాగుతాము. ఆ! కూరల్లో వాడతాము. ఇంక అన్నిటికి పసుపేనండి చాలా వరకు. ఇది యాంటీబయోటిక్ అని కూడా అంటారు. అలాంటి పసుపు కూడా కల్తీది జరుగుతదండి. ఎందుకంటే వాళ్ళు ఆ రంగుని అలా మెయింటైన్ చేయాలి ఎన్ని రోజులైనా. అది ప్యాక్ చేయగానే వెంటనే మన ఇంటికి తీసుకొచ్చి వాడుకోం కదండీ. సో, అది ఎన్ని రోజులైనా ఆ ప్యాక్‌లో ఉన్నది పాడవకూడదు. ప్లస్ రంగు మారకూడదు. సో, దానికి తగ్గ ప్రిజర్వేటివ్స్ అయితే వాళ్ళు వాడతారు అమ్మేవాళ్ళు. అలా కాకుండా మన ఇంట్లోనే మనం ఎందుకు తయారు చేసుకోకూడదని అనుకున్నానండి. ఫస్ట్ ఒక కేజీ పసుపు కొమ్ములు తీసుకొచ్చి 2 ఇయర్స్ బ్యాక్ అంటే ఈ ఏరియాలో మనం ఉండే ఆంధ్రప్రదేశ్‌లో నాకు తెలిసి చాలా తక్కువ మిల్లులలో కొమ్ములాగా అంటే పసుపు కొమ్ముని కొమ్ములాగా ఆడతారండి. చాలా ఎక్కువ ప్రదేశాల్లో మట్టుకి దాన్ని మనం చిన్నగా నలక్కొట్టాలి. నలక్కొట్టిన తర్వాతే మిల్లుకిస్తేనే అది పసుపుగా వాళ్ళు పిండిలాగా ఆడిచ్చి ఇస్తారు. పసుపు ఆడిచ్చి ఇస్తారనమాట. సో, ఒకసారి 1 కేజీ తీసుకొచ్చానండి. తీసుకొచ్చి చూస్తే 6 మంత్స్ వరకు వచ్చిందండి. సో, అలాగే ఎవ్రీ ఇయర్ స్టార్ట్ చేశాను. 2 కేజెస్, 2½ కేజెస్ తెచ్చేసుకుంటే చిన్న కుటుంబం అంటే ఒక ఇద్దరు పిల్లలు, భార్యాభర్త ఉండే కుటుంబానికి పూజలకైనా ఇంక దేనికి వాడుకున్నా సరే 1 ఇయర్ కంపల్సరీ వస్తదండి. దీన్ని మనం వంటల్లో వాడుకోవచ్చు స్వేచ్ఛగా. చాలా బావుంటదండి. వంటలు కూడా టేస్ట్ బావుంటది. కొంచెం ఏస్తే చాలు మంచి రంగొచ్చిద్ది. ఆ టేస్ట్, సువాసన చాలా బావుంటది. పులిహోర కూడా చాలా చాలా టేస్టీగా ఉంటదండి. మనం ఇంట్లో పట్టించుకున్న పసుపుతో. ఏం లేదండి. ఇది సింపుల్ ప్రాసెస్. అసలు మనము భయపడతాం కానీ చాలా సింపుల్ ప్రాసెస్. ఇప్పుడు మన దగ్గర ఉన్న మిల్లులో ఒకసారి అడిగి చూడండి. ఈ మిల్లులో పసుపులు ఎలా పడతారని. ఎందుకంటే కొన్ని చోట్ల కొమ్ముగానే పట్టేస్తారండి. పసుపు కొమ్ములు తీసుకుంటాం కదా! ఆ కొమ్ముగానే పడతారు. కొన్ని దగ్గర అంత హెవీ మిల్లు ఉండదనమాట. వాళ్ళ దగ్గర హెవీ మోటార్స్ ఉండవు. సో, మనం కొంచెం నలక్కొట్టేసి ఇవ్వాలి. దీన్ని ఎండబెట్టడం, పసుపు కొమ్ముల్ని ఎండబెట్టడం అలా ఏముండదండి. జస్ట్ ఇంటికి తీసుకొచ్చేసి పసుపు కొమ్ముల్ని దాంట్లో ఏమైనా చెత్తా చెదారం ఉంటే క్లీన్ ఆకులు అవే ఉండి దాంట్లో అంత చెత్త కూడా ఉండదు. క్లీన్ చేసేసి పసుపు కొమ్ముల్ని నలక్కొట్టేసి చిన్న రోల్లో ఇచ్చేస్తే సరిపోయిద్దండి. మిల్లుకి ఇస్తే వాళ్ళు అదే పసుపు ఆడిచ్చి ఇస్తారు మనకి. ఇక్కడైతే నేను మా పిల్లల హెల్ప్ తీసుకుంటున్నానండి. చక్కగా పిల్లలతో కూడా చేయించుకోవచ్చు. ఈ సమ్మర్ హాలిడేసే కాబట్టి వాళ్ళకి సరదాగా ఉంటుంది. మనల్ని ఇసికిచ్చరు. మనకు వాళ్ళకి ఏదైనా పని నేర్పించినట్టు ఉంటుంది. సో, వాటిని నలక్కొట్టేసేసి మిల్లుకి పంపిస్తే వాళ్ళు పసుపాడిచ్చేస్తారండి. ఎంతో తీసుకోరు. కేజీకొచ్చేసి ఒక 20-30 రూపీసే ఛార్జ్ చేస్తారు. పసుపు కొమ్ములొచ్చి కేజీ 140, 150 ఉన్నాయండి. అంతే. సింపుల్‌గా అయిపోతదండి. అయితే ఇది స్టోర్ చేయడం ఎలా అని కూడా డౌట్ వస్తది మనకి. నేనైతే పసుపుని తీసుకొచ్చిన తర్వాత ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు జల్లిస్తానండి. అంతగా డస్ట్ ఏమి రాదు. జస్ట్ జల్లిచ్చి ఒక 1 అవర్, 2 అవర్స్ ఎండలో పెడతాను. అది కూడా టైం లేదు అనుకుంటే అలా పెట్టేసేసి మనం పసుపు స్టోర్ చేసే డబ్బాలో 2, 3 ఎండుమిరపకాయలు పైన పెట్టేసామనుకోండి ఎలాంటి పురుగులు పట్టవు.
లేదు ఇంకా నాకు భయంగా ఉంది, ఇంకా పురుగులు పడతాయి అనుకుంటే, ఇప్పుడు మనకి ఎన్నో కవర్లు అవైలబుల్‌గా ఉన్నాయి. జిప్‌లాక్ కవర్స్ అని, ఆ కవర్స్ అని, ఈ కవర్స్ అని. సో, వాటిని తీసుకొచ్చేసి దాంట్లో పెట్టేసి హ్యాపీగా మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చండి. ఎన్ని రోజులైనా ఉంటది. నాకు తెలిసి ఒక 2 కేజీస్ తీసుకుంటే 1 ఇయర్ హ్యాపీగా మనము ఎలాంటి కల్తీ లేని పసుపును శుభ్రంగా వాడుకోవచ్చు. అది మన ఇంట్లోనే అన్ని రకాలుగా వాడుకోవచ్చండి. ఫేస్‌కి ప్యాక్‌లాగా ఏసుకోవచ్చు, పాలల్లో పిల్లలకి ఇవ్వచ్చు, చిన్న పిల్లలకైనా వాడొచ్చు. ఇంకప్పుడు మనకి ఎలాంటి ఇబ్బందుండదు. ఈ పసుపుని యాంటీబయాటిక్ అంటున్నాం. అలాంటిదే కల్తీ జరిగింది తీసుకుంటే మనకు కొంచెం చిన్న పిల్లలున్న వాళ్ళము కొంచెం అనుమానంగానే ఉంటది. కానీ ఇలా మనం ఇంట్లోనే తయారు చేసుకుంటే చాలా ఈజీ ఉంటది. ఒకసారి ట్రై చేయండి. 1 కేజీ తీసుకొచ్చి వా మన దగ్గరలో ఉన్న ఫస్ట్ మిల్లులో అడగండి. కొమ్ములాగా ఆడతారా మీరు పసుపు అని. లేదు అంటే ఇంటికి తీసుకొచ్చి చిన్న చిన్న ముక్కలుగా చితక్కొట్టేసి పంపించామనుకోండి చక్కగా పసుపు మనకి ఇంట్లోనే తయారైద్ది. ఒకసారి ట్రై చేసి చూడండి. మనం ఇన్ని చేస్తున్నాం కదా! ఆరోగ్యానికి సంబంధించినవి హెల్తీగా తయారు చేసుకుందామని. ఇది కూడా ఒకటి చేసి చూడండి.